నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి చెందారు. ఇక ఆయన భౌతిక గాయాన్ని ఇప్పటికే వివిధ పార్టీ రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఆయన భౌతిక గాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, ఇలా వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిఎస్ భౌతిక గాయాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అయితే డిఎస్ ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర ఆ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి వైఎస్ అయితే అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్ డిఎస్ అనే పేర్లు అప్పట్లో పాపులర్. ఆ విధంగా డిఎస్ ఉన్నారు. డిఎస్ వాస్తవానికి ముఖ్యమంత్రి అవ్వాలి, కానీ ఆయనకు ఆ రాజకీయ సమీకరణలు కలిసి రాలేదు. సో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్ కూడా ప్రధాన పాత్ర. వైఎస్ డిఎస్ ఇద్దరు కలిసి ఆయన ముఖ్యమంత్రి టైంలో ఏ ఎన్నికలైనా కూడా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. సో వైఎస్ డిఎస్ అనే పేర్లు అప్పుడు ఆ రోజుల్లో పాపులర్. సో డి శ్రీనివాస్ ఆయన పూర్తి పేరు ధర్మపురి శ్రీనివాస్. ఆయనకి 2 కుమారులు. ఇక పెద్ద కుమారుడు సంజయ్, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్నారు. ఇది 2వ సారి ఆయన ఎంపీగా గెలవడం. మొట్టమొదటిసారి ఆయన ఎంపీగా నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవిత పైన ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. సో 2వ సారి ఇప్పుడు మళ్ళీ 2024లో ఆయన ఎంపీగా గెలిచారు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఇద్దరు అన్నదమ్ముల మధ్య, డిఎస్ కుమారుల మధ్య గ్యాప్ అయితే ఉంది. సో డి శ్రీనివాస్ అరవింద్ దగ్గరే ఉంటున్నట్లు కూడా మనకు తెలుసు. సో డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో జరగబోతున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఆయన అధ్యక్షుడిగా విహెచ్ తో మంచి అనుబంధం ఉంది. హనుమంతరావు లాంటి సీనియర్లు అందరూ వచ్చి వాళ్ళకు డిఎస్ కు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తం డిఎస్ ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. డిఎస్ భౌతిక గాయాన్ని అయితే నిజామాబాద్ కి తరలించారు. అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లి డిఎస్ భౌతిక గాయానికి నివాళులైతే అర్పించే అవకాశం ఉంది. ఆయన కూడా నిజామాబాద్ వెళ్తున్నాడు. మొత్తానికి డిఎస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో ఆదివారం జరగబోతున్నాయి. డిఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు. దీనికి సంబంధించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గాని, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇలా చాలా మంది ఎంపీలు డిఎస్ కి నివాళులర్పించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేసి డి శ్రీనివాస్ కి నివాళులర్పించారు. సో అదే విధంగా సంజయ్, ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది వచ్చి సీనియర్లు నివాళులర్పించడం జరిగింది. అలాగే డి శ్రీనివాస్ కి ముఖ్యంగా సీనియర్లుగా ఉన్న హనుమంతరావుకి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భిక్షపతి యాదవ్ గాని, ఇలా ఎమ్మెల్యేలు అందరూ కూడా డి శ్రీనివాస్ కి నివాళులు అర్పించిన తర్వాత, డి శ్రీనివాస్ ఆ రోజుల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా డి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులకి, నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే లాంటి నాయకులకు, లేకపోతే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వే లాంటి నాయకులకు ఏ విధంగా ఆయన శిక్షణ ఇచ్చేవారు, ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలి అనే విషయాలన్నీ కూడా తమకు నేర్పించాడని, రాజకీయ భవిష్యత్తు మాకు డి శ్రీనివాస్ ఇచ్చారని చెప్పేసి భిక్షపతి మాజీ ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కూడా చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది డి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లేదా ఆ పార్టీలో రాష్ట్ర సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చాలా మంది రాజకీయ నాయకులను తయారు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కొంతమంది మంత్రులుగా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డి శ్రీనివాస్ గతంలో ఆయన పార్టీలో యాక్టివ్ ఉన్నప్పుడు ఏ విధంగా రాజకీయ పాఠాలు మాకు నేర్పించడో వాళ్ళు గుర్తు తెచ్చుకొని డి శ్రీనివాస్ భౌతిక గాయం వద్ద ఆయనకు జోహార్లు అర్పించి నినాదాలు కూడా చేయడం జరిగింది.